చూడండి, ఈ విషయం గురించి మనం కొన్ని వారాలుగా బ్రేక్ అవుతుంది మధ్య మధ్యలో. బళ్ళు వచ్చినప్పుడు మొన్న వారం కూడా బ్రేక్ అయింది, ముగించాలి. యేసు ప్రభు వారిని పరిసయ్యులు వచ్చి అడిగినప్పుడు, ధర్మశాస్త్రం అంతట్లో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగినప్పుడు, వాళ్ళు కోరింది కాకుండా ధర్మశాస్త్రం అంతటినీ కూడా కాచి వడపోసి ప్రభు రెండు మాటలు తేల్చి చెప్పారు. ఒకటి, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాని ప్రేమించాలి, నీ తండ్రిని ప్రేమించాలి, నీ దేవుడిని ప్రేమించాలి. అది సగం. మరొక సగం భక్తిలో మరొక సగం ఏంటంటే నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలి. ఈ విషయం గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలనే విషయంలో కొన్ని విషయాలు, కొన్ని భాగాలు మనము అంతకు ముందు వారం ధ్యానించాం. మన పొరుగువాడిని ప్రేమిస్తే ఖచ్చితంగా వాడి యొక్క అవిధేయతను మనం గద్దిస్తామని, దేవుని ప్రేమ, దేవుని వాక్యం ఏం చెప్తున్నానంటే, నేను మిమ్మల్ని ఎట్లా ప్రేమించానో మీరు మీ పొరుగువాడిని అట్లా ప్రేమించమని చెప్తుంది. యేసు ప్రభు మనల్ని ఎలా ప్రేమించాడు? మనం మంచోళమని ప్రేమించలా, మనం నీతిమంతులమని ప్రేమించలా, మనం పరిశుద్ధులమని ప్రేమించలా, మనం యోగ్యులమని ప్రేమించలా. మనల్ని పాపులముగా ఉన్నప్పటికీ కూడా మనల్ని మనగా ప్రేమించాడు. కానీ ఈ రోజున మనం వ్యక్తులకి ఏదో ఒక రీజన్ చెప్పి వాడు అలాంటి వాడు, వీడు ఇలాంటి వాడు, వాడు అలాంటి వాడు అని చెప్పని మనం ద్వేషించే ప్రయత్నం చేస్తాం. అయితే గడిచిన ప్రసంగంలో మనం చూసినప్పుడు శత్రువుని కూడా ప్రేమించింది యేసు ప్రేమ. యేసయ్య ప్రేమ శత్రువును కూడా ప్రేమించగలిగింది. వారి కోసం కూడా ప్రార్థన చేయమని ఆయన సిలువలో చేసి చూపించింది ఆయన ప్రేమ. ఆయన వల్లే ప్రేమించాలంటే నిన్నెవరు శత్రువుగా భావించుకున్నా, నీకెవరు శత్రువుగా అనిపించినా వాళ్ళ కోసం కూడా ప్రార్థించిన రోజున నువ్వు ఆయనలాగా ప్రేమించే స్థాయికి వచ్చినట్లు. నువ్వు ఎదుటి వ్యక్తి తప్పు చేస్తున్నప్పుడు గద్దించిన రోజున నువ్వు ఆయనలాగా ప్రేమించిన స్థాయికి వచ్చినట్లు. నీ స్వలాభం స్వార్థం కాకుండా ఎదుటి వ్యక్తి మేలును కోరిన రోజున నువ్వు ఆయనలాగా ప్రేమించే స్థాయికి వస్తున్నట్లు. అది గడిచిన వారం మనం చూసాం. ఇంకొన్ని విషయాలు లోతు తీసుకెళ్తాను చూడండి. ఒకసారి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం మీరు ఒకసారి తీసి 3వ వచనం నుంచి కింద చదివి పెట్టండి. ప్రేమ దీర్ఘకాలము సహించును, ప్రేమ దయ చూపిస్తుంది, ప్రేమ ఎప్పుడు కూడా మత్సరం పడదు, ప్రేమ ఎప్పుడు కూడా డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగు. చాలు, ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఈరోజు ఒక్క వచనం మనం ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. ప్రేమ కలిగి ఉంటే ఆ వ్యక్తులు ఏవేవి గుణాలు ఉంటాయి, తోటి వారిని ఎలా ప్రేమిస్తారనే విషయాలు మనం ధ్యానించుకుంటూ వెళ్తున్నప్పుడు ఈ 13వ అధ్యాయంలో ప్రేమ ఎలా ఉంటుంది, ప్రేమ కలిగి ఉంటే ఆ ప్రేమలో ఇంకెన్ని గుణములు కనపడతాయి అనే విషయం గురించి పౌలు గారు చాలా వివరంగా మాట్లాడతారు. ఇక్కడ చూడండి ఏం చెప్తున్నాడు. ఎప్పుడైతే ప్రేమ ఉంటుందో ప్రేమ ఏం చేసిద్దంట, సహించిద్ది. ఫస్ట్ మాట అదేనా, ప్రేమ దీర్ఘకాలము సహించిద్ది. ఈరోజు చూడండి, మనిషిలో సహనం యొక్క పాలు తగ్గిపోతుంది. ఏ విషయం గురించి అయినా ఇప్పుడు అంతా ఇన్స్టాంట్ అయిపోయింది, అంతా కూడా ఇన్స్టాంట్ అయిపోయింది. నేను ఎక్కడో ఎవరో పోస్ట్ పెడితే చూశాను. ఏమనంటే, ఒకప్పుడు ఒక ఉత్తరం రాస్తే 7 రోజులకి వెళ్ళేది, మళ్ళీ రిటర్న్ రావాలంటే ఆ ప్రాంతాన్ని బట్టి 7 రోజులకి వచ్చేది. ఇప్పుడు మెసేజ్ ఇన్స్టాంట్గా వెళ్ళి ఇన్స్టాంట్గా వచ్చేస్తుంది. అయినా మనిషి అంటున్నాడు నాకు టైం లేదంటున్నాడు. అయినా ఏమంటున్నాడు, టైం లేదంటున్నాడు. ఒకప్పుడు ఆర్టీసీ బస్ కోసం వెయిట్ చేసి అందులో వెళ్ళాలంటే గంటలు వెయిట్ చేయాల్సి వచ్చేది, లేదా కాలినడకన వెళ్ళిపోయేవాళ్ళు, ఎంత టైమో కేటాయించేవాళ్ళు. ఇప్పుడు అంతా కూడా ఇన్స్టాంట్ అయిపోయింది. ర్యాపిడో అంటున్నారు, ఊబర్ అంటున్నారు, ఓలా అంటున్నారు, ఎన్నో చెప్తున్నారు. వాడికి ఎన్ని పనులు ఇన్స్టాంట్గా అయిపోతున్నా వాడు ఏం చెప్తున్నాడు అంటే, నాకు టైం లేదు దేనికోసం కూడా అంటున్నాడు. మనుషుల కోసమే కానీ దేవుని కోసమే కానీ నాకు టైం లేదు, నాకు టైం ఎక్కడ కుదురుతుంది నాకెక్కడ అన్నారు. ఈ అన్ని ఇన్స్టాంట్గా అయిపోతున్న ప్రాసెస్లో మనిషి సహించలేకపోతున్నాడు. వాడు అనుకున్నట్లు అయిపోవాలి, ఇన్స్టాంట్గా అయిపోవాలి. చూడండి, జీవితంలో ఎన్ని టెక్నాలజీలు వచ్చినా, ఎన్ని పనులు ఇన్స్టాంట్గా అయిపోతూ ఉన్నా, ఏమండి స్విచ్ చేస్తే బట్టలు ఉతికేస్తున్నా, స్విచ్ చేస్తే పప్పు వచ్చేస్తున్నా, స్విచ్ చేస్తే అట్టులు పోసే మెషిన్ వచ్చింది, వంట చేసే మెషిన్ వచ్చింది, కర్రీ చేసే మెషిన్ వచ్చింది, అంట్లు తోవేసే మెషిన్ వచ్చింది. నీకు ఎన్ని అయిపోయినా జీవితంలో కొన్ని మాత్రం ఆయా సమయాలకి దేవుడు నిర్ణయించినట్లుగానే జరుగుతూ ఉంటాయి. ఏమండి
కొన్ని 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 పరిస్థితుల కోసం ఎదురు చూడాలి, కొన్ని పరిస్థితుల కోసం ఆ నొప్పిని తట్టుకోవాలి, కొన్ని పరిస్థితుల కోసం ఆ నొప్పిని భరించాలి. లేకపోతే ఆ ఫలితాన్ని మనం చూడలేం. ఈ రోజున ఏ ఒక్కరూ కూడా ఏ చోట కూడా నొప్పిని తీసుకోగలిగిన వారిగా ఉండలేకపోతున్నారు. నొప్పి పడడానికి ఇష్టపడగలిగిన వారిగా ఉండలేకపోతున్నారు. నొప్పి పడకపోతే ఏమండి ఆ జీవితంలో ఏది సాధించలేం. నొప్పి లేకుండా జీవితంలో ఏది సాధించలేం. అయితే ఈ రోజుని కాలం ఎలా తయారైపోయింది, జనరేషన్ ఎలా మారిపోతుందంటే ఎక్కడా కూడా నొప్పి కలగొద్దు అని చెప్పినంత సున్నితంగా తయారవుతున్నారు. చాలా సున్నితంగా మారిపోతున్నారు. అది అర్థం కావట్లా. మొన్న న్యూస్ చూశాను, పెట్టాను, మరి మీరు కూడా చూశారు, మొన్న కూడా చెప్పాను కదా, పిల్ల చచ్చిపోయిందని ఆత్మహత్య చేసుకుని ఇద్దరు చచ్చిపోయారంట. చూసారా న్యూస్? అది ఇంట్లో పెంచుకుంటున్న పిల్ల చచ్చిపోయిందని వేరు వేరు చోట్ల వేరు ఇద్దరు ఆడపిల్ల పిల్ల చచ్చిపోవడం ఏంటండి? ఆ పెయిన్ తీసుకోలేకపోతున్నారు. తెలుసా, కరోనా టైంలో నలుగురిలో ఒకళ్ళే బతికారు. ఫ్యామిలీస్లో కుటుంబంలో నలుగురు ఉంటే అందరికీ ఎఫెక్ట్ అయ్యి ఆ నలుగురిలో హాస్పిటల్కి వెళ్ళి చివరి చూపుకోలు లేకుండా ఒకళ్ళే మిగిలిన ఆ జీవితంలో నెట్టుకొస్తున్న వారు, ఆ నొప్పినలా భరించి సహిస్తున్న వారు ఎందరో ఉన్నారు. స్తోత్రం చెప్పు. ఈ రోజున మనిషికి ఏం దౌర్భాగ్యమో, ఏ నొప్పి తీసుకోవట్లా, ఏ మాట తీసుకోవట్లా, ఏ వ్యతిరేకత తీసుకోవట్లా, ఏ గాయమో తీసుకోవట్లా, ఏ దూషణ తీసుకోవట్లా, సహించలేకపోతున్నారు. విషయం ఏంటి? ఈరోజు మనం ధ్యానిస్తున్న ప్రేమ గురించిన విషయంలో నీకు ఎప్పుడైతే ప్రేమ ఉంటుందో, నీకు ఎప్పుడైతే నీలో ప్రేమ ఉంటుందో నువ్వు సహిస్తావు. నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావో, నువ్వు ఎవరి పట్ల ప్రేమ చూపిస్తున్నావో ఆ వ్యక్తి చేసిన తప్పిదాన్ని, ఆ వ్యక్తి చేసిన అవిధేయతను, ఆ వ్యక్తి చేసిన బలహీనపు పనిని నువ్వు సహిస్తావు. నిందించి దూషించి హేళన చేసి నలుగురిలో పెట్టి నవ్వులు పాలు చేసి ఇదేం ఉండదు, సహిస్తాం. స్తోత్రం చెప్పండి. నువ్వు దేవునిని ప్రేమించావు అనుకో, దేవునిలో నీతిగా బ్రతుకుతున్నందుకు వచ్చే నొప్పి కొంత ఉంటుంది. దేవునిలో నీతిగా బ్రతకడం తేలికైన విషయమే కాదు. దేవుని కొరకు పరిశుద్ధంగా రోషంగా బ్రతకడం అనేది తేలికైన విషయం కాదు. అలా బ్రతకాల్సి వచ్చినప్పుడు దుష్టుని యొక్క ప్రభావాన్ని, దుష్టుని యొక్క మనుషుల యొక్క ప్రభావాన్ని మనం ఎంతగానో ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ పెయిన్ వచ్చింది. దేవుణ్ణి ప్రేమించమా, దేవుని కోసం మనం ఆ పెయిన్ తట్టుకుంటాం, సహిస్తాం. ఎందుకంటే మనం ప్రేమిస్తున్నాం కాబట్టి. మనం ప్రేమించిన వాని కొరకు, ఆ ప్రేమించిన వారిని బట్టి వచ్చిన ఏ నొప్పినైనా సహిస్తాం. హల్లెలూయా. అలా సహించలేని వారుగా నీ చుట్టుపక్కల వారో, అలా సహించలేని స్థితిలో నీ ఇతరుల పట్ల ఉన్నావంటే, ఒకటి నిన్ను ఎవరన్నా సహించలేకపోతున్నారంటే వాళ్ళు నిన్ను ప్రేమించట్లా. నువ్వు ఎవరినన్నా సహించలేకపోతున్నావంటే అంతే కదా. చూడండి ఒకసారి మత్తయి సువార్త 10వ అధ్యాయము 21-22 వచనం చదవండి. ఆఖరి దినాలు ఇట్లా ఉంటాయి. దేవుని రాకడ దగ్గరకు వచ్చేసినప్పుడు ఆఖరి దినాలు ఇలా ఉంటాయి. ఇక అప్పుడు బంధాలు ఏమి ఉండవు. ఇప్పుడు కనీసం కుటుంబం అనే స్వార్థం అన్నా కొందరిలో ఉంటుందండి. ఇప్పుడు కనీసం ఉంటుంది కుటుంబము అనే స్వార్థం అని ఇప్పుడు కొందరు. దేవుని రాకడ దగ్గర పడినప్పుడు అలా ఉండదు. రాబోయే రోజుల్లో క్రైస్తవ్యం మీద బహు వ్యతిరేకతలు, విపరీతమైన ఎలా అని చెప్పాలి, ఉగ్రతలు కూడా ఉంటాయి మనుషుల నుంచి మనిషికి. అలాంటి సందర్భాలు ఎలా ఉంటుందనంటే కుటుంబంలో వారు కూడా ఆ కుటుంబీకులనే భరించలేని పరిస్థితులు వస్తాయి. చూడండి 22వ వచనంలో ఉంటుంది, మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషించబడతారు. ఈ మాట మీకు చదివినప్పుడు ఎలా ఉంటుందో నాకు తెలియదులే, కానీ నా నామం నిమిత్తం మీరు అందరి చేత ద్వేషించబడుతున్నారు అంటే అందరి చేత అనే మాటకు అర్థం యేసు ప్రభువుని నమ్ముకోని వారి చేతేం కాదు. కేవలం లోకములు అన్యులుగా బ్రతుకుతున్న వారు, రక్షణ లేని వారు నిన్ను ద్వేషిస్తారని అర్థం కాదు. నువ్వు కాస్త రోషంగా జీవిస్తే, నువ్వు కాస్త ఆత్మీయంగా జీవిస్తే, ఇంకా బలహీనపు శరీర సంబంధంగా జీవించే వాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళు కూడా వాళ్ళని కుటుంబంలో వాళ్ళైనా, వాళ్ళు సంఘంలో వాళ్ళైనా వాళ్ళని ద్వేషిస్తారు. నా మాటలు మీకు అర్థమైనయా? ఆత్మీయుడికి ఎప్పుడు అన్యుడి సంగతి పక్కన పెట్టేస్తే శరీర సంబంధితో పోరాటం ఉంటుంది మొదటి నుంచి కూడా. హవ్వ ఆదాముకి 2 పిల్లలు పుట్టారు. ఒకటి పేరేమో
కయ్యను. రెండో వాడి పేరేమో, మొదటి వాడు శరీర సంబంధి, రెండో వాడు ఆత్మ సంబంధి. అందుకే మొదటి వాడు అర్పణ దేవుని దగ్గర అంగీకరించబడలా, రెండో వాడిని హేబెల్ అర్పణ అంగీకరించబడింది. అప్పుడు ఏం జరిగింది? ఈ నీతిమంతుణ్ణి, ఈ ఆత్మ సంబంధిని, ఈ శరీర సంబంధి ద్వేషించడం జరిగింది. అవునా కదా? ఆ తర్వాత కొన్ని దినములకి, కొన్ని తరములకి ఇస్సాకు ఎదురు పిల్లలు పుట్టారు. పెద్దవాడి పేరు ఏశావు, చిన్నవాడి పేరు యాకోబు. ఒకడేమో ఆత్మ సంబంధి, ఒకడేమో శరీర సంబంధి, తిండిపోతాడు శరీర సంబంధి. ఈ శరీర సంబంధి ఆత్మ సంబంధి మీద ద్వేషం పెంచుకున్నాడు, పగ పెంచుకున్నాడు, కోపం పెంచుకున్నాడు. రాత్రి చెప్తున్నారు కదా, అమాలేక్ అనే వాళ్ళు ఏశావు సంతానం. అమాలేక్కి ఇజ్రాయెల్కి ఎప్పుడు యుద్ధం ఏంట్రా అని అంటే, అమాలేకు శరీర సంబంధి, ఇజ్రాయెల్ ఆత్మ సంబంధి. దేవుడితో పోరాడి గెలిచిన వాడు ఇజ్రాయేలు. వీడికి ఎప్పుడు వీడితో యుద్ధమే, ఏశావుతో యుద్ధమే, ఏశావు సంతానంతో యుద్ధమే. అందుకే కొత్త నిబంధనలోకి వచ్చి నాకు చెప్పాడు, శరీరం ఆత్మకి, ఆత్మ శరీరానికి విరుద్ధంగా పనిచేస్తాయి. మన సంఘంలోనే ఉండాలి, కుటుంబంలోనే ఉండాలి. శరీర సంబంధులుగా ఉన్నవారు ఆత్మ సంబంధుల మీద ద్వేషం పెంచుకుంటారు, పగ పెంచుకుంటారు. ఆ సందర్భంలో ఇంకొక మాట ఉంది, ఏమంట? అంతము వరకు సహించిన వాడు రక్షించబడతాడు. నిన్ను ఎవరైనా ద్వేషించవచ్చు, నీ మీద ఎవరైనా కోపం పెట్టుకోవచ్చు, నీ మీద ఎవరైనా పగ పెట్టుకోవచ్చు. ఏది వ్యక్తిగత విషయాల కొరకు కాదు, నీ ఆత్మీయతను బట్టి, నీ భక్తిని బట్టి, నీ ఎంపికను బట్టి, దేవుడిని ఎంచుకున్న కారణం చేత నిన్ను ఎవరైనా ద్వేషించవచ్చు. అయితే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే అంతం వరకు సహిస్తావు. హల్లెలూయా. సంఘంలోనే నీకు నచ్చని విషయాలు ఉంటాయి, సహోదరుల మధ్య ప్రేమ తగ్గిపోద్ది, సహోదరుల మధ్య ఐక్యత తగ్గిపోద్ది. అయితే నువ్వు ప్రేమించిన ఈ దేవుని కోసం నువ్వేం చేస్తావు చెప్పనా? అంతం వరకు సహిస్తావు. ఆమేన్. నా మాట మీరు బాగా అర్థం చేసుకోండి. ఇదే మత్తయి సువార్తలో ప్రభు ఇదే మాటను మరొకసారి ఇలా చెప్పాడు. 23వ అధ్యాయంలో 23 కదా, 23వ అధ్యాయము 12-13 వచ్చిన చదివి పెట్టండి. సారీ అండి, 24, నాది మిస్టేక్. 24, 11, 12. అక్రమము విస్తరించుట చేత ప్రేమ ఏమైపోద్దంట అండి. ఆ తర్వాత మాట ఏమన్నాడు? ఏముండాలంట? అంతం వరకు మనకి సహనం ఉండాలి, సహించగలగాలి. నేను ప్రభువుని నమ్ముకున్నాను, నేను లోకంలో ఉన్న వ్యక్తిని అయితే ఈ వ్యక్తి మీద తిరుగుబాటు చేసేవాడిని, నేను లోకంలో ఉన్న వ్యక్తిని అయితే ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్పేవాడిని, ఎలా నోరు మోపించాలో నోరు మోపించేవాడిని. కానీ నేను దేవునిలో ఉన్న వ్యక్తిని కాబట్టి నేను ఇప్పుడు సహించాలి. ఏం చేయాలండి? వినటానికి పాటిస్తానికి కష్టమే, కానీ పాటించకపోతే నీకు రక్షణ లేదు. వినడానికి పాటించడానికి కష్టమే సహించడం అంటే. స్వతహాగా మనిషికి తిరుగుబాటు చేసి, యుద్ధం చేసి, నేను గొప్పని అనిపించుకుంటాం బాగుంటుంది. కానీ తప్పున్నా తప్పు లేకపోయినా సర్లే పోని అని సహించడం అనేది తేలికైన విషయం అయితే కాదు. నువ్వు దేవుణ్ణి ప్రేమించావా? నీకు వ్యతిరేకంగా సనుగుతున్న సనుగులను సహించాలి. నువ్వు దేవుణ్ణి ప్రేమించావా? సంఘములోనే నువ్వు ప్రేమిస్తున్నప్పటికీ అటుపక్కన వ్యక్తి వలన కలుగుతున్న నొప్పిని సహించాలి. నువ్వు దేవుణ్ణి ప్రేమించావా? దేవుణ్ణి రక్షణ ఎరిగిన వ్యక్తిగా ఉన్నావా? నీ భర్త రక్షణ లేని వ్యక్తి నిన్ను బాధిస్తుంటే సహించాలి. నువ్వు దేవుణ్ణి ఎరిగి ఉన్నావా? నీ భార్య మూర్ఖంగా ప్రవర్తిస్తుందా? నువ్వు దేవుణ్ణి ప్రేమ ఎరిగి ఉన్నావు కాబట్టి సహించాలి. హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి ఎరిగి ఉన్నావా? నువ్వు పని చేసే చోట నీకు వ్యతిరేకతలు వస్తున్నాయా? సహించాలి. హల్లెలూయా. వాస్తవం ఎట్లా ఉందో చెప్పండి. బైబిల్ అయితే ఇలా చెప్తుంది సహించు అని, కానీ వాస్తవం ఎట్లా ఉంది? మనగా విజయవాడలో ఆత్మఫలం గురించి ఆ సిరీస్ చెప్పినప్పుడు సాత్వికం గురించి చెప్పుకోవచ్చా. అందులో ఆత్మఫలాలు 9 గుణాలు ఉంటాయి కదా ఆత్మఫలంలో. అందులో సాత్వికం అంటే అర్థం ఏంటి? అసలు అర్థం కావట్లేదు. తగ్గింపు స్వభావం కలిగి ఉండడం. చెప్పే అంతకుముందు 4 సార్లు చెప్పే మాట సాత్వికం అంటే సాధువుగా ఉండడం.
సాధు యొక్క లక్షణం ఏంటి? ఎదురుడు కొట్లాడడానికి వచ్చిన వాడు ఇట్లాగే చెప్తాడు. సాధు పోట్లాడ్డం రారా అని చెప్పని దువ్వడు కాలు దువ్వడు ఎదు దువ్వినట్టు అది చెప్తున్నప్పుడు యేసు ప్రభు వారు అన్నారు, ప్రయాసపడి భారం వచ్చిన సమాజాలను అర్థరండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తా. ఇందుకు ఆ విశ్రాంతి ఎప్పుడు వచ్చింది? ఆ వచ్చినంత ఆగిపోతారు చాలామంది. ఆ విశ్రాంతి ఎప్పుడు వచ్చింది? నేను దీనుడును, నేను సాత్వికుడును, దీన మనసు కలిగిన వాడిని కాబట్టి మీ మీద నా కాడు ఎత్తుకుని, ఆ పాపం అనే కాడు దించేసుకుని మీ మీద నా కాడు ఎత్తుకుని నా దగ్గర సాత్వికాన్ని దీనత్వాన్ని నేర్చుకోవాలి. ఏమి నేర్చుకోవాలి? అప్పుడు నీ ప్రాణానికి విశ్రాంతి వచ్చింది. అప్పుడు వచ్చింది అసలైన విశ్రాంతి. ఇది చెప్పి ఈ సిరీస్లో చెబుతూ, కాబట్టి నిన్ను ఏమన్నా అన్నప్పుడు ఓర్చుకోవాలి, తగ్గించుకోవాలి యేసుప్రభు అని చెబితే, కొత్తగా రక్షణ పొందుకున్న ఒక తల్లి ఉంది, ఇంకొక ఆవిడ దగ్గరికి వెళ్ళిపోయి, ఏంటి ఆ కయ్య గారు అటు చెప్తారు అంటుందంట. అటు చెప్తారండి. అంత ముందు రోజు వాళ్ళ అత్తకి ఆవిడ గొడవాడితే వేసేసిందండి మొత్తం వాళ్ళ అత్త మీద. ఓల్డ్ వార్లో గెలిచి వచ్చింది. ఆ తల్లికి నేను గెలిచాననే ఆనందంతో ఉంది. ఇప్పుడు వాక్యం అంతా వ్యతిరేకం అయిపోయింది. నువ్వే తగ్గించుకోవాలి, నువ్వే మాటపడాలి, నువ్వే ఓర్చుకోవాలి, నువ్వే సహించాలంటే అల్లాడిపోయింది ప్రాణం. వెళ్ళిపోయి ఒక ఆవిడ అడిగిందంట, అలాగే చెప్తారు, అలాగే పాటించాలందంట. ఇంకొక ఆవిడ దగ్గరికి వెళ్ళిందంట, అలా చెప్తారండి, ఎవరూ సపోర్ట్ చేయలే పాపం. రోజు ఆవిడందంట, అలాగే చెప్తారు, తప్పు మంది లేకపోయినా మనమే తగ్గించుకోవాలని చెప్పి వాళ్ళకి అలవాటు అయిపోయింది. మిగతా వాళ్ళకి విని విని అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన తల్లికి ఏమో ఉద్రేకం, అలా చెప్తారండి. నీ తప్పు లేకపోతే నువ్వే వచ్చుకోవాలి. స్తోత్రం చెప్పు. అది అయ్యిద్దా? మరి సహించడం అంటే ఏంటి? కొంతమంది చెప్తారు, నా జోలికి రానంత వరకు బాగుంటుంది. ఏంటంట? నా జోలి తీరంత వరకు బాగుంటుంది. నా తప్పు లేకుండా నా జోలికి వచ్చారు. యేసు ఏం తప్పు చేశాడని చెప్పని సిలువేశారండి? మీరు చెప్పండి. మరి యేసు ఏం తప్పు చేశాడని చెప్పని సిలువేశారు? యోసేపు ఏం తప్పు చేశాడని చెప్పని గుంటలో పడేశారు? దావీదు ఏం తప్పు చేశాడని చెప్పని సౌలు చంపేద్దాం అనుకున్నాడు? నువ్వు ఇన్నాళ్ళ నుంచి దేవుని మందిరానికి వచ్చి, ఇన్నాళ్ళ నుంచి దేవుని వాక్యం నేర్చుకుని నువ్వు పాటించేది ఇదా? వారిలాగా గొప్పోడు అవ్వాలి, వారిలాగా సింహాసనం లెక్కాలి, వారిలాగా దీవించబడాలి, వారిలాగా కొంచెమైనా సహనం మాత్రం వద్దా? ఎలాగండి? స్తోత్రం చెప్పు. చాలా మందికి సహనం ఉండదండి. కానీ యేసు ప్రభు వారు చెప్తున్నారు, అంతం వరకు సహించావా రక్షించబడతావు. నీ పక్కన వాడు అక్రమం చేత వాడి ప్రేమ తగ్గిపోవచ్చు. మనకి ఎలా ఉంటుంది? గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. ఏమండి? దాన్ని ఎలా చూస్తే నేను అలాగే చూస్తా, నాతో ఎలా ఉంటే అలాగే ఉంటా. అది క్రైస్తవ్యంలో వర్తించదు. నీతో ఎలాగున్నా నువ్వు వారితో ప్రేమగా ఉండాలి. కష్టమే ఇవన్నీ వింటాం, కానీ దేవుని వాక్యం అదే చెప్తుంది. వారు నీతో ఎలాగున్నా నువ్వు ప్రేమనే పంచాలి. గంధం చెట్టు దగ్గరికి వెళ్ళి గొడ్డలు వేసుకుని నరికేసావు అనుకో, నన్ను ఖచ్చితంగా నరుగుతున్నాడు అని చెప్పని దుర్వాసన ఏమన్నా వచ్చింది అందులో నుంచి. చిచ్చా, నన్ను ఖచ్చితంగా నరికేస్తున్నాడు, ఎడాపడ నువ్వు ఎలా గిల్లినా, ఎలా నరికినా, ఎలా కోసినా దానిలో నుంచి సువాసన వచ్చింది. నువ్వు ఆత్మీయుడివైతే అటు పక్కన వ్యక్తి ఎలా ప్రవర్తించినా ఇటు పక్క నుంచి నువ్వు తిరిగి ప్రేమనే పంచుతావు తప్ప, ఏమండి, ఒరిజినాలిటీలు బయటికి రావు. మునుపు మనం రక్షణ పొందుకోక మునిపే స్వభావం ఉందో అదే మాత్రం కూడా బయటికి రాదు. హల్లెలూయా. వినబుద్ధి అవుతుందా? మీకు వినబుద్ధి అయినా అవ్వకపోయినా నాకు చెప్పబుద్ధే అవుతుంది. దేవుడు నాకు చెప్పింది. స్తోత్రం చెప్పు. 2 తిమోతి పత్రికలో ఒక మాట ఉంటుందండి. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం ఒకటి చదివి పెట్టండి ఎవరన్నా. ఏం మాట అది? చదువు. మనం ఆయనతో కూడా, ఇది 2 అర్థాలు ఉన్నాయి. మనం ఆయనతో కూడా చనిపోవడం అనే మాటకు 2 అర్థాలు ఉన్నాయి. ఏంటా 2 అర్థాలు అని చెప్పానంటే, ఒకటి, యేసు ప్రభువు వారు మన కోసం మరణించారు, మన పాపాల కోసం ఆయన మరణించాడు. మనం ఈ రోజున క్రీస్తులోకి వచ్చినాక పాపము విషయమే చనిపోయిన వారు అవ్వాలి. దేని విషయమే చనిపోయిన వారు అవ్వాలి? పాపం విషయమే చనిపోయిన వారు అవ్వాలి. రెండవది, అవసరమైతే
ఆయన కొరకు చనిపోవడానికైనా సిద్ధపడిన వారిగా ఉండాలి. హల్లెలూయా. ఒకే మాటలో రెండు అర్థాలు ఉంది, రెండు వేరు అర్థాలు ఉంది. ఒకటి, ఆయన మన పాపాల కోసం శిలువ మీద మరణించాడు, పాపం విషయంలో మనం మృతమైపోవాలి, పాపం విషయంలో మనం చచ్చిన వారం అయిపోవాలి. రెండు, అవసరమైతే రాబోయే రోజులు ఎంత కఠినంగా ఉన్నా, ఏమండి, స్టెఫెను రాళ్ళతో కొట్టబడిన ఎలా స్వీకరించాడో నువ్వు చనిపోవడానికి సిద్ధమైన వ్యక్తిగా ఉండాలి. ఆ తర్వాత ఇంకొక వచనం చదవండి వెంటనే. రెండో మాట చూసావా? సహించిన వారమైతే, మనం సహిస్తే యేసు ప్రభుతో పాటు ఏలుబడి చేసే రోజు ఒకటి రాబోతుంది. ఎవరికి? ఇక్కడ సహించిన వారు ఏలుబడి చేయగలరా? ఇక్కడ ఏలుబడి చేసేవారు అక్కడ ఏలుబడి చేయగలరా? మాట నేను అర్థమైందా? యేసు ప్రభు వారు మన కోసం సహించారు. ఇప్పుడు ఆయన సహించినట్లు మనం ఈ లోకంలో ఆయన కోసం ఆత్మీయ జీవితంలో రోషంగా బ్రతకడం కోసం ఎటువంటి వ్యతిరేకతలైనా, ఎటువంటి నిందలైనా, ఎటువంటి అవమానాలైనా, ఎటువంటి గాయములైనా మనము సహిస్తే ఒక రోజున ఆయనతో పాటు మనము ఏలుబడి చేస్తామంట. ఈ లోకంలో అధికారాలు కొద్ది కాలమే ఉంటాయి. 1000 ఏండ్ల పరిపాలనలో ప్రభుతో పాటు మనము ఏలుబడి చేయబోతున్నాం. దానికి కావాల్సిన క్వాలిటీ ఏంటి? సహిస్తే. ఎందుకు సహిస్తాం? యేసయ్యని ప్రేమించామా? యేసయ్య కోసం చేస్తున్న ఈ భక్తిలో, ఈ పోరాటంలో ఎలాంటి నొప్పి కలిగినా సహించే వారంగా ఉంటాం. హల్లెలూయా. కొంతమందికి అనుదినము లేచి ప్రార్థన చేయడమే కష్టమైతే, అనుదినము లేచి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడమే కష్టమైతే, కొంతమందికి దేవుని సన్నిధిలో హాయిగా గడపడమే కష్టమైతే, కొన్ని పేర్లు చెప్పను, కొందరు ఉంటారు మాకు అక్కడ గంట ప్రసంగం అయ్యేలోపు 2 సార్లు లెగుస్తారండి. దేవుని వాక్యం వింటానికి కూడా నిప్పు పుట్టేస్తుంది అంతరంగం. ఇది 2 అంచులు గల ఖడ్గం కదా, నొప్పి వచ్చేస్తుంది. లోపలికి వెళ్ళే కొద్దీ నొప్పి వచ్చేస్తుంది. వినలేక కొంతమంది అల్లాడిపోతూ ఉంటారు. నువ్వు యేసు ప్రభువుని ప్రేమిస్తే ఎటువంటి నొప్పినైనా సహిస్తావు. అన్నాను, ఈరోజు నువ్వు ఈ తేలికైన విషయాలకే సమయం లేదని చెప్పని దాటేస్తుంటే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావని, ప్రేమించిన దేవుని కోసం సహిస్తున్నావని చెప్పని ఎలా రుజువైద్ది? నీకు మాట చూపిస్తాను రండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 మాటలు చదివి పెట్టండి. చూడండి, మనము కూడా ప్రతి భారము, తెలుసా భక్తి జీవితంలో ఎన్నో భారాలు ఉంటాయి. ప్రతి భారము సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించేవాడైనా ఎవరి వైపు చూడాలంట? చాలా సందర్భాల్లో మనకున్న పరిస్థితులు విరక్తి వచ్చేది, చచ్చిపోతాం అనిపిస్తాయి పరిస్థితులు. ఎందుకే జీవితం? నా జీవితంలో ఏముంది, చచ్చిపోదాం అనిపించింది. వాక్యం చెప్తుంది, యేసు వైపు చూడాలి. నీకు ఎదురవుతున్న ప్రతి పోరాటములో, నీకు ఎదురవుతున్న ప్రతి యుద్ధములో, నీకు ఎదురవుతున్న ప్రతి శోధనలో ఎవరి వైపు చూస్తే నిరీక్షణ వచ్చింది? మనుషుల వైపు కాదు, లోకం వైపు కాదు, ధనం వైపు కాదు, పరిస్థితుల వైపు కాదు. వీటి వైపు చూస్తే నిరీక్షణ రాదు. ఎవరి వైపు చూడాలి? యేసు ప్రభువు వైపు చూడాలి. ఆయన వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాం. ఇంకా యేసు ప్రభు వారు ఏం చేశారంట? సిలువను సహించాడు. అప్పట్లో ప్రపంచంలో విధించే అన్ని శిక్షల కన్నా కూడా భయంకరమైన శిక్ష సిలువ మరణం. సిలువుకి శిక్ష వేయడం, సిలువుకి అప్పచెప్పడం. ఆయన ఆకాశములో అచ్చుల సింహాసనం మీద ఆస్తునుడై ఆ సింహాసనం విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలా. ముఖ్యమంత్రి ఉన్నాడు, కొడుకున్నాడు, మీ అబ్బాయి ఉన్నాడుగా, ముసలోడు అయిపోయాగా, దిగు ఆడు ఎక్కుతాడని చెప్పు. దిగరో, బతుకున్నంత కాలం ఆయన ఉంటాడు.
కొడుకు ఎవరో, సొంత కొడుకు కోసం కూడా ఆ సింహాసనం విడిచిపెట్టరు. అలాంటిది సింహాసనంలో ఉన్న మజా అలాంటిది, పవర్ అలాంటిది, పదవిలో అధికారంలో ఉన్న ఆ మజా అలాంటిది, ఆనందం అలాంటిది. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండే పదవిలోనే అంతుంటే ఏమండి, ఎమ్మెల్యేలుగా వార్డు మెంబర్లుగా ఉండి ఈ పదవుల కోసమే అంత ఆరాటపడిపోతుంటే యేసు ప్రభువు అత్యున్నతమైన సింహాసనం, ఇంకా అంతకంటే గొప్ప సింహాసనం లేదు. అత్యున్నతమైన సింహాసనం విడిచిపెట్టి భూలోకంలో తన చేత చేయబడిన మానవుల చేత తృణీకరించబడిన వాడై, ఉమ్మివేయబడిన వాడై, అపహాసం చేయబడిన వాడై, ముండ్ల కిరీటం పెట్టబడి రెల్లుతో కొట్టి నువ్వు యూదుల రాజా శుభమని చెప్పిన ఆయన ముందు మోకాళ్ళలోని హేళన చేయబడిన వాడే ఇది జరుగుతుంటే ఆయన సహించాడు అవమానాన్ని. హల్లెలూయా. నీకు రక్షణ ఇవ్వడానికి వచ్చిన, నిన్ను ప్రేమించిన యేసు ప్రభు వారు ఎంత సహించినప్పుడు ఆ రక్షణను కాపాడుకుంటానికి నువ్వు ఆయన్ని ప్రేమిస్తే ఆ ప్రేమ సహనంతో జీవించడం నేర్పిస్తుంది. దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తే దేవుని కొరకు సహించడం నేర్పిస్తుంది. ఏమండి, ఈ రోజున సహించడం లేదు. చాలా జీవితాలు పాడైపోవడానికి, చాలామంది ఆత్మీయ జీవితంలో వారి ఆత్మీయ ఎదుగుదల పాడైపోవడానికి, ఆ సహవాసం పాడైపోవడానికి, ఆ ఐక్యత పాడైపోవడానికి కారణం ఆ సహనం లేదు. సహిస్తే సరిపోద్ది, సహనం అనేది ఉంటే సరిపోతుంది. సహనం ఎప్పుడు వచ్చింది అంటే ఎప్పుడైతే మనం ఎదుటి వ్యక్తిని ప్రేమిస్తామో. నిన్ను ప్రభువు ప్రేమించినట్లుగా నిన్ను ప్రభువు ప్రేమించాడు. ఈరోజు నీకు రక్షణ కావాలంటే ఆయన సిలువ మీద మరణించాలి. దాన్ని నిన్ను ప్రేమించినందుకు ఆయన సహించాడు. ఈరోజు ప్రభువు చెప్తున్నాడు, నేను నిన్ను ప్రేమించినట్లు నీ పొరుగువాడిని ప్రేమించు. మనుషులను ప్రేమించిన ఆయన మనుషుల కోసం ఆ సిలువను ఎలాగైతే సహించాడో, నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నట్లయితే నీ పొరుగువాడిని ప్రేమిస్తున్నప్పుడు ఆ కలిగే వ్యతిరేకత, ఆ కలిగే గాయము, ఆ కలిగే తిరుగుబాటుని సహించాలి. ఆమేన్. నువ్వు ఆయనలాగా సహిస్తేనే ఆయనలాగా ఏలుబడి చేసే అవకాశం నీకు దక్కింది. చాలామందికి ఎలా ఉంటే బాగుంటుంది అనంటే, వాడు ఒక మాట అంటే 10 మాటలని ఇంకా వాడు నోరు తెరవకుండా నోరు మూపించేస్తే వాడికి ఎలా ఉంటుందనంటే, నా జోలికి వచ్చాడు లేకపోతే నా నోరు మూపించా, అంత ఆనందంగా ఉంటుంది తెలుసు. అలా చేసినప్పుడు మన జోలికి ఎవరన్నా వచ్చి ఒక మాట మనల్ని అంటే 1కి 10 గతంలో జరిగినాయి, ఎప్పుడో జరిగినాయి మొత్తం బయటికి తెచ్చి 1కి 10 అనేసిన తర్వాత నోరు మూసాడు. మరి నా జోలికి వస్తాడా, నా జోలు తీస్తాడా? ఏదో సాధించాం, ఏదో గెలిచేసాం, ఎంత ఆనందంగా ఉంటుందో. నీకు భౌతికంగా అలా ఉంటుంది కానీ ఆత్మీయంగా నువ్వు ఎదగలేవు. హల్లెలూయా. ఎదగలేవు. దేవుని ప్రేమను బట్టి నీ భర్తను ప్రేమిస్తున్నావా? సహించాలి. దేవుని ప్రేమను బట్టి నీ భార్యను ప్రేమిస్తున్నావా? సహించాలి. దేవుని ప్రేమను బట్టి నీ బిడ్డలను ప్రేమిస్తున్నావా? సహించాలి. దేవుని ప్రేమను బట్టి పొరుగువారిని ప్రేమిస్తున్నావా? సహించాలి. సంఘాన్ని ప్రేమిస్తున్నావా? సహోదరులను ప్రేమిస్తున్నావా? సహించాల్సిందే. ఎందుకంటే ప్రేమ సహిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. రెండో మాట, ప్రేమ అంట దయ చూపుతుంది. ప్రేమ ఏం చేస్తుందండి? దయ చూపుతుంది. చూడండి, ఎదుటి వ్యక్తిని ప్రేమించినప్పుడు ఆ వ్యక్తిని సహిస్తాము. ఎదుటి వ్యక్తిని ప్రేమించినప్పుడు ఆ వ్యక్తి మీద దయ చూపిస్తాం. యేసు ప్రభు వారు దయగలిగిన వాడు, దయాదాక్షిణ్యపూర్ణుడుగా ఉన్నాడంట. హల్లెలూయా. ఆ కొండ మీదకి వచ్చినప్పుడు మోషే దగ్గర ఆయన దయను ప్రకటించాడంట, నేను దయగలిగిన వాడును అని చెప్పి. ఏ తండ్రి అయినా బిడ్డలు తనలాగా ఉండాలనే కోరుకుంటారు, అవునా కదా? ఇప్పుడు యేసు ప్రభు ఏం కోరుకుంటాడు? నేను ఇలా ఉన్నా మీరు ఇలాగే ఉండండి, నేను సహించా మీరు సహించండి, నేను దయ చూపించా మీరు దయ చూపించండి. ఈ రోజున దయ ఎక్కడ కనపట్లేదు, దారుణం. కొన్నిసార్లు న్యూస్లో వింటా ఉంటా, హాస్పిటల్ నుంచి ఇంటికి అంబులెన్స్లో తీసుకెళ్లే ఓపిక లేక ఒక వ్యక్తి ఆ బైక్ మీద మోసుకెళ్ళిపోతున్నాడు. ముందు ఒకరు తోలుతున్నారు, వెనకాల వాళ్ళు కూర్చొని ఒళ్ళో ఆ మనిషిని, చనిపోయిన మనిషిని పెట్టుకుని మోసుకెళ్ళిపోతున్నారు. ఒక వ్యక్తి 18 కిలోమీటర్లు తన భార్యను భుజం మీద పెట్టుకుని మోసుకెళ్ళాడు, కాలినడక.
కనీసం ఒక్కడికన్నా ఇప్పుడు అంబులెన్స్ డ్రైవర్కి కానీ హాస్పిటల్ యజమాన్యానికి కానీ లేదా చూసే ఒక్కడికి కూడా ఆ దయ పుట్టట్లేదు. ఈ రోజున మనుషుల్లో స్వార్థం పెరిగిపోయింది, దయ లేదు. ఎదుటి వ్యక్తి పట్ల ఏమాత్రం దయలేని దినములలో మనం జీవిస్తున్నాం కదా. హల్లెలూయా. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? మనం ఒక వ్యక్తిని ప్రేమించాము అని అంటే అసలు ఆ వ్యక్తి విషయంలో ఆ వ్యక్తి కొంచెం నొప్పిపడినా మనం తట్టుకోలేం, ఆ వ్యక్తి కొంచెం గాయమైనా మనం తట్టుకోలేం. మన మాటలు ఎలా ఉంటాయంటే, మనం ప్రేమించిన వ్యక్తికి బాగాలేదనుకో, అయ్యో బాగాలేదా, అందుకే రాలేదా, వెంటనే వెళ్ళిపోవాలి, ప్రార్థనగానే కలిసేద్దాం, వీళ్ళు పలకరించొద్దాం, ఏమన్నా కావాలని తెచ్చి పెడదాం. ప్రేమిస్తే ఇలా ఉంటుంది. ప్రేమించలేదనుకో, ఏ మాయ రోగం అంట, బాలేదని చెప్పామనుకో, పలానా వ్యక్తికి బాలేదని అంటే ఏ మాయ రోగం అంట. ఈ వేరియేషన్ మీరు చూసారా? ప్రేమించిన వ్యక్తి అనుకో బాలేదంటే ఇటు ప్రాణం పోయిద్ది. ప్రేమించలేదనుకో, పలానా వ్యక్తి బాలేదంటానంటే ఏం మాయ రోగం అంట. కనీసం బాగలేదనే వ్యక్తి మీద ఆ చూపించాల్సిన దయ కూడా రాదట్. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఎంత గొప్పదంటే, యేసు ప్రభువు వారు ఆ సందర్భం వచ్చినప్పుడు తన బిడ్డలైన ఇజ్రాయేలుల కొరకు అన్యులైన శత్రువులైన వ్యక్తుల హృదయాలలోనే దయ పుట్టించిన వాడిగా ఉన్నాడు. మాట మీకు అర్థమైందా? తన ప్రజల క్షేమం కొరకు శత్రువులుగా పిలువబడిన ఐగుప్తీయులు, లేకపోతే బబులోను రాజ్యం వారు, లేకపోతే మాదీయ పారసిక రాజ్యపు ఏ రాజ్యం వారైనా తన ప్రజల క్షేమం కొరకు వాళ్ళ హృదయాల్లో ప్రభు దయ పుట్టించిన వాడిగా ఉన్నాడు. అయితే ఈ రోజున దేవుని పరిశుద్ధాత్మ కుమ్మరింపు నిజంగా నీ మీద ఉంటే ఎదుటి వ్యక్తి యొక్క పరిస్థితి గురించి అయ్యో అనకుండా దయ చూపించకుండా నువ్వు ఎలా దాటిపోతావు? హల్లెలూయా. నీకు మాట చెప్తాను చూడండి. ఎస్తేరు గ్రంథం ఒకసారి తీయండి. ఎస్తేరు ఆ రాజు ముందుకు వెళ్ళి 2వ అధ్యాయం ఒకసారి చూడండి. అక్కడ ఉందో 15వ వచనం. ఎస్తేరును చూసిన వారందరికీ దయ పుట్టిందంట. వాళ్ళు ఎవరు? అన్యులు కాదు, కానీ వాళ్ళ హృదయాల్లో దేవుడు ఏం పుట్టించాడు? దయ పుట్టించాడు కాదు. ఈ రోజున దేవుని ప్రేమ నీలో ఉందంటే పొరుగువాని యొక్క పరిస్థితులలో దయ చూపించకుండా ఎలా దాటేస్తావు? ఏమండి, ఓ రోజున ఈ మందిరం కట్టిన తర్వాత ఇంటికి వెళ్ళాను, వర్షం పడుతుంది, సాయంత్రం 4-5 ఆ టైం అవుతుంది. ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను మీకు. వర్షం తగ్గిపోయింది, వచ్చేస్తుంది బండి వేసుకుని. కరెక్ట్గా అదిగో నా ఈ ప్లేస్లో, రోడ్డు మీద ఈ ప్లేస్లో కరెక్ట్గా అటు నుంచి ఒక రోడ్డు బైక్ మీద వస్తున్నాడు, ఇటు నుంచి నేను వస్తున్నాను. అక్కడ ఒక ముసలోడు పడిపోయి ఉన్నాడు, పెద్ద ఆయన, పైన వస్త్రమే తప్ప కింద వస్త్రం లేదు. ఆ పర్సనల్ పార్ట్కి గాయమయ్యి ఇంత లావ్ అయిపోయింది. ముసలోడు డేక్కుంటూ వస్తున్నాడు. అరే నేను వెళ్ళినప్పుడు లేడు, ఇంతకుముందు ఇట్లా వెళ్ళినప్పుడు, ఈ వర్షంలో అలా డేక్కుంటూ వస్తున్నాడు. ఎవరి ముసలోడు ఇక్కడ ఉన్నాడు ఏంటి అని చెప్పి నేను బండి ఆపి, అటు నుంచి వచ్చిన కుర్రోడు అక్కడ బండి ఆపి ఎవరినంటే ఫస్ట్ మాట్లాడలేకపోతున్నాడు ముసలాయన. ఏం ముసలాయన అంటే మాట్లాడలేకపోతున్నాడు. సరే ఆ పక్క నుంచి వచ్చిన అతను అన్నాడు, ఏం చేద్దాం బ్రదర్ అన్నాడు. ఏం చేద్దాం చెప్పన్న, ఒక పని చేద్దాం అని చెప్పని దారే వెళ్ళే బైకులు కార్లు అన్నీ ఆపి వాళ్ళ దగ్గర ఆ ముసలోడిని చూపించి ఏదైనా సాయం చేయండి, ముసలోడికి ఏమన్నా పెట్టి పంపిస్తాము, ఇలా పడిపోయి ఉన్నాడు అని చెప్పని దారైపోయి అన్నీ ఆపాం. కారు వాళ్ళు ఒక్కొక్కరు 50 రూపాయలు ఇచ్చారు, ఒక్కొక్కరు 100 రూపాయలు ఇచ్చారు, బైక్ కూడా ఒక్కొక్క 10 రూపాయలు ఇచ్చాడు. దారైపోయి వాళ్ళందరూ ఒక నాకు సరిగ్గా 400-900 రూపాయలు అయినాయి ఒక అరగంటలో. మన ఊళ్ళో అయితే ఏంటి డబ్బులు కలెక్ట్ చేస్తానని అడిగారు. ఏం లేదు, ముసలోడు కోసం ఇత్తేవులే తెలుపు అని చెప్పానంటే అయిపోయిన తర్వాత ఈలో కిరణ్కి ఫోన్ చేసాం. ఆడొచ్చాడు. ఆడొచ్చి నన్ను ఇడ్లీ తెచ్చిపెట్టు 2 ప్లేట్లు, ముసలోడు తింటాడు,
అని చెప్పినానంటే సెంటర్కి వెళ్ళి ఇడ్లీ తెచ్చి వేడివేడిగా వాటర్ బాటిల్ ఒకటి తెప్పించాం. ఇచ్చిన తర్వాత తింటున్నాడు. తింటుంటే ఊరుకోంగా, తాత నీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చావు, ఏం జరుగుతుందని చెప్పానంటే పేరు చెప్పలేదు, కానీ ఎక్కడి నుంచి వచ్చావనంటే గుంటూరు నుంచి వచ్చాడండి. అసలు ఊరు ఎవరు అంటే గుంటూరు అండి. సరే ఇక్కడ ఉన్నావు, పిల్లలు లేరా నీకు అని అడిగా. 4 పిల్లలు ఉన్నారంటే 2 కొడుకులు 2 కూతుర్లు. చచ్చిపోలా, ఉన్నారు. అలా ఉండగానే ఈయన ఇక్కడ ఉన్నాడు. ఆ చెప్పిన విధానం నాకు బాధ కలిగింది. నా ఇడ్లీ తింటా నాకు 4 ఉన్నారయ్యా అని చెప్పినప్పుడు చాలా బాధ కలిగింది. 4 ఉండి ఉపయోగం ఏంటి? దేవుని వాక్యం చెప్తుంది, నీ దేవుడు నీకు ఇచ్చిన దేశంలో దీర్ఘాయుష్మంతుడయ్యేలాగా నీ తండ్రిని తల్లి సన్మానించు, గౌరవించు. ఈ రోజున పరిస్థితులు కనీసం కన్న తల్లిదండ్రులు వృద్ధాప్యానికి వస్తే వాళ్ళ పట్ల దయపుడట్లా. నా తండ్రి నా తల్లి, తను పెంచిన నా తండ్రి నా తల్లి, వారు ముదిమికి వచ్చారు, వాళ్ళు ఓపిక అయిపోయింది. మా బాల్యంలో వీళ్ళు మమ్మల్ని పోషించారు, ఇప్పుడు వాళ్ళ మేము ఆ బాధ్యత, ఆ దయ కనీసం కన్నా తల్లిదండ్రుల పట్లే పుట్టట్లా. ఏమండి, ఎంత భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. సర్లే అని చెప్పింది లోపు మేము అంబులెన్స్ ఫోన్ చేసాం. అంబులెన్స్ వచ్చింది, గన్నవరం నుంచి అనుకుంటే స్పీడ్గానే వచ్చాడు. వచ్చిన తర్వాత అంబులెన్స్ డ్రైవరు కరెక్ట్గా అడ్రస్ చెప్పాను, వచ్చాడు. ఎవరన్నా ఫోన్ చేసిందంటే మేమే ఫోన్ చేస్తాం. ఏం జరిగింది? యాక్సిడెంట్ కాదు, ఈ ముసలాయన అక్కడ పడిపోయినాడు, అది అతనికి బాగాలేదు, తీసుకెళ్తారని చెప్పని ఫోన్ చేసామని చెప్పానంటే ఆయన అన్నాడు, ఎవరి తాలూకా, ఎవరో తెలియదు, రోడ్డు పక్కన ఉన్నాడు అని చెప్పానంటే ఆ డ్రైవర్ అన్నాడు, అన్న మీరు మంచోళ్ళలాగా ఉన్నారు, దారిపోయే దగ్గర రూపాయి తీసుకుని ముసలోడికి ఒక ముద్దన్న పెట్టారు, మేము కనుక హాస్పిటల్ తీసుకెళ్తే చేతికో కాళ్ళకో ఉన్నది లాగేసుకుని అక్కడ నీళ్లు కూడా ఇవ్వకుండా పడేసి చంపేస్తారు హాస్పిటల్లో, అలా చంపేస్తారు, మీరే ఎక్కడన్నా వదిలిపెట్టేస్తే ఎవరో ఒకళ్ళు మీలాంటి వాళ్ళు ముద్దు పెడితే ఇంకొన్ని రోజులన్నా బతుకుతాడు, హాస్పిటల్ తీసుకెళ్తే చచ్చిపోతాడు ఇవాళ రేపు అని చెప్పాను. నాకు ఆశ్చర్యేసింది. మేము వచ్చామని చెప్పిన ఒక సంతకం పెట్టండి అన్న అని చెప్పానంటే నేమో నెంబర్ వేసి సంతకం పెడితే వాడు ఒక 50 రూపాయలు ఇచ్చాడు. అన్నీ తీసి జేబులో పెట్టి, ముసలాయన ఊరు బయటకు వచ్చావు, ఇక్కడ ఎవరో చూడరు నిన్ను, ఊళ్ళోకి వెళ్ళు, ఆకలేస్తే ఆ డబ్బులతో 2-3 రోజులు 900 అయిన దగ్గర 3 రోజులు తిను. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇంట్లో వాడికి దయలేక, ఏమండి హాస్పిటల్లో పడేస్తే చూడాల్సిన వాళ్ళు వాళ్ళకి దయలేక, సమాజంలోనూ దయలేక, కుటుంబంలోనూ దయలేక ఏమైపోతున్నారండి మనుషులు. దేవుని వాక్యం చెప్తుంది, దేవుని ప్రేమ ఏ వ్యక్తిలో ఉంటుందో ఆ వ్యక్తి ఆ పొరుగు వ్యక్తి మీద దయ కలిగి ఉంటారు. ఏం కలిగి ఉంటారండి? దయ కలిగి ఉంటారు. చాలామంది లోకంలో వాళ్ళకే చాలా దయ పుడుతుంది. ఏమంటే దయ కలిగి జీవించడం అని అంటే నేను అంటున్నాను, చాలా జాగ్రత్త. ఏదో ఇలా రోడ్డు పక్కన కనిపించిన వాళ్ళు లేని వాళ్ళు చూడడం మాత్రం దయ పుట్టడం కాదండి. నీ పొరుగువాడు తెలుసో తెలియక తప్పు చేసినప్పుడు పోనీలే, అది కూడా దయే. పోనీలే, మనుషుల మీద తప్పులు చేస్తాం కదా, ఈసారి పోనీలే, అది కూడా దయే. ఒక వ్యక్తి వాడు చేసిన అపరాధాలను బట్టి కృంగిపోతున్నప్పుడు, పశ్చాత్తాపంలో ఉన్నప్పుడు వాడి దగ్గరకు వెళ్ళి వాడిని ఆదరించడం కూడా దయే. వాడి మీద దయ చూపించాలి. హల్లెలూయా. యేసు ప్రభువు వారు ఎవరిని కోరుకున్నాడు? నీతిమంతుల్లా? ఎవరి కోసం వచ్చాడు? ఎవరితో భోజనం చేశాడు? ఎవరి విందులో పాల్గొన్నాడు? పరిశీలనతో వచ్చి ఏం గొడవ చేశారు? మీ నాయకుడేంటి పాపులు సంకరులతో పాటు తిరుగుతున్నాడు అని చెప్పి వాళ్ళు అదే కంప్లైంట్ చేశారు. ఈ రోజున వాళ్ళకి ఆత్మీయత లేదు, వాళ్ళకి భక్తి లేదు, వాళ్ళకి నీతి లేదని చెప్పని మనం అందరి పట్ల కఠినంగా వ్యవహరించుకుంటూ వెళ్తే దేవుడు మన పట్ల అదే కఠినం చూపించాల్సి వచ్చింది. ఎందుకంటే ఏ ఒక్కడు దేవుని ఎదుటి నీతిమంతుడు అవడు, కాలేడు. హల్లెలూయా. దయ కలగాలి. నేను మీకు ఒక విషయం చూపిస్తాను. 1 సమూయేలు గ్రంథంలో 18వ అధ్యాయం మొదటి మాట చదువు. ఓకే. అతన్ని ప్రేమించను. బైబిల్ గ్రంథంలో గొప్ప స్నేహాల్లో ఏమండి ఇదొకటి. యోనాతాను, దావీదు. యోనాతానేమో రాజకుమారుడు, దావీదేమో గొర్రెలు కాసుకునేవాడు.
కానీ దావీదు గొల్యాతుని జయించి వచ్చినప్పుడు దావీదుని యోనతాను చూసినప్పుడు అతని హృదయం కలిసిపోయిందంట. కొన్నిసార్లు కొంతమంది చాలా బాగా కనెక్ట్ అవుతాం, కానీ చివరి వరకు నిలవాలిగా. ఏం జరిగిందంటే, సౌలు అప్పటి రాజు, సౌలు కుమారుడు యోనాతాను ఈ యోనాతాను దావీదుతో స్నేహం చేస్తున్నాడు, దావీదుని ప్రేమిస్తున్నాడు. కానీ సౌలు దావీదు మీద ద్వేషం పెంచుకున్నాడు. సమూయేలు దావీదుని అభిషేకించిన సంగతి తెలుసుకున్న సౌలు, దావీదు బతుకుంటే నా తర్వాత రాజ్యం దావీదుకి వెళ్ళిపోద్దని దావీదుని చంపాలని ప్రయత్నం చేస్తాడు. ఆశ్చర్యం ఏంటో చెప్పనా, వాళ్ళ నాన్నగారికి వచ్చి అంటాడు, నానా నువ్వు దావీదుని ఎందుకు చంపాలని చూస్తున్నావు? అసలు దావీదు చేసిన తప్పేంటి? ఆ రోజు దావీదు నీ పక్షంగా యుద్ధం చేసి గొల్యాతు మీద జయం తేలేదా మనకి? నీతిమంతుడిని ఎందుకు బాధపెడుతున్నావు? తప్పులేని వాడిని ఎందుకు గాయపరుస్తున్నావు? వాళ్ళ నాన్నతో పోరాటం చేస్తాడు. వాళ్ళ నాన్న వ్యతిరేకించి యోనాతాను కూడా చంపేద్దాం అనుకుంటాడు. ఊరి నీకు అర్థం కావట్లేదు, వాడు బతుకుంటే నువ్వు రాజు అవలేవురా, వాడు బ్రతుకుంటే నీకు రాజ్యం రాదురా. ఇన్ని చెప్పిన తండ్రి దావీదుని చంపేస్తుంటే యోనాతాను దయ కలిగి దావీదుని తప్పిస్తూ వస్తాడండి. హల్లెలూయా. దావీదుని తప్పించుకుంటూ వస్తాడు, యథార్థంగా నిలబడతాడు. మనం ప్రేమించినప్పుడు మనం ఎదుటి వ్యక్తి ఉన్న పరిస్థితి పట్ల ఖచ్చితంగా వాళ్ళ నింది నాకు రాచినది. సౌలు చెప్పాడు, రే వాడు బతుకుంటే నీకు రాజ్యం రాదురా, నువ్వు వాడితో కలిసిపోయావేంటి? ఇంకా ఆశ్చర్యం చెప్పిన దావీదు దగ్గర అంటాడు, నువ్వు రాజు అవుతావు, నేను నీకు సహకారం అవుతాను. నువ్వు రాజు అయితే చూడు ఎంత ప్రేమ ఎలాంటిది చూసావా. యోనాతాను దావీదును ప్రేమించాడు, ప్రేమించిన దావీదు కొరకు తండ్రితో పోరాడి దావీదు పట్ల దయ కలిగి ఉన్నాడు. దావీదు వచ్చి అంటాడు, నేనేం తప్పు చేశాను, మీ నాన్నని ఇలా వెంబడిస్తున్నాడు అంటే, నువ్వు అలా అనుమాకు, నేను నిన్ను కాపాడుతాను, దేవుడు నిన్ను కాపాడుతాడు. దయ చూపించి తప్పించుకుంటూ వస్తాడు. హల్లెలూయా. తిరిగి ఒక రోజున అదే దయ దావీదు తన కుమారుడైన మెఫీబోషెత్ మీద చూపిస్తాడు. హల్లెలూయా. మనం ఎవరన్నా ప్రేమించినప్పుడు వారి ఇబ్బందులలో మనం దాటి వెళ్ళిపోలేం, వారి ఇక్కట్లలో మనం దాటి వెళ్ళిపోలేం, వారి కష్టంలో విన్నట్లుగా చూసి చూడనట్లుగా దాటి వెళ్ళిపోలేం. మనం ఎవరిని ప్రేమిస్తామో వారి మీద దయ కలిగిన జీవితము జీవిస్తాం. హల్లెలూయా. ఒకవేళ ఏదైనా పరిస్థితుల్లో నీ హృదయం కఠినమైపోతుందేమో, నేను చెప్తున్నాను, ఆ వ్యక్తి నిన్ను ఎలాంటి గాయపరిచిన వ్యక్తి అయినా నువ్వు దయ కలగాలి. యేసుప్రభు గారు ఎలా పలికాడంటే సిలువలో మాట, అయ్యా వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు, ఎలా చెప్పగలండి ఆ మాట? యేసుప్రభు గారు తనని గాయపరిచిన వాళ్ళ పట్ల కూడా ఆయన దయగలిగిన వాడిగా ఉన్నాడు. ఏమైపోతుందండి నాటి క్రైస్తవ్యం అర్థం కావట్లేదు. ఏమన్నా కనపడుతుంది రోజు రోజుకి? ఏమండి, ఎవరి గురించి పాస్టర్ అంట, ఆస్ట్రో కనీసం వాళ్ళ నెలకు ఒక 500 కూడా తల్లికి పంపించడంట. మరి తల్లి ఎట్లా బతకాలి? ఒకడే కొడుకు. ఎంత నీతి మాటలు చెప్పి తల్లినే చూడకపోతే ఏమి నేర్పిస్తున్నావు సమాజానికి? ఏమండి, నాకు యూట్యూబ్లో హైదరాబాద్లో ఒక అతను ఉంటాడు, ఆయన పేరు ఏదో ఉంటుంది, హేమంత్ ఏదో ఒక ఆయన ఉంటాడు, ఏదో ట్రస్ట్ రన్ చేస్తాడు. ఆ వీడియోస్ చూస్తే నాకు ఒకసారి కళ్ళ నీళ్ళు వస్తాయి. రోడ్డు పక్కన ఆ పేరు ఏంటో ఉంటుంది, చిన్న తెలుసా, గుర్తుందా పేరు? వీడియోస్ చేసి పెడతా ఉంటాడు కదా హైదరాబాద్ ఆయన. రోడ్డు పక్కన ఎవరు పడున్నా, ఎక్కడ ఎవరు వదిలేసినా, ఎలాంటి అనాథలైనా వాళ్ళందరినీ ఆశ్రమంలో చేర్చి వాళ్ళందరికీ చక్కటి ఆహారం పెట్టి చక్కటి మందులు ఇచ్చి భలే చూసుకుంటాడు. ఒకరోజు ఒక ఆవిడ అంటుంది, నన్ను అందరూ వదిలేశారయ్యా అని చెప్పారంటే, నేనున్నానుగా నీ కొడుకుని కాదా అని చెప్పాను. అంటే రోజున లోకంలో ఉన్న అనేకులకి తోటి మనుషుల పట్ల దయ కలుగుతున్న దేవుని బిడ్డలము, క్రైస్తవ్యులము అని చెప్పుకుంటారు. మనలోనే ఒకరికొకరి పట్ల కానీ సమాజం పట్ల కానీ దయలేని వారుగా ఉంటే అది దేవుని ప్రేమ అవ్వదు. పొరుగువాడిని ప్రేమించుననే మాట నెరవేర్పులోనికి రాదు. దేవుడు కనికరం కోరుకుంటున్న వాడుగా ఉన్నాడు, బలిని కోరే దేవుడు కాదు. నీ పొరుగువాడిని తప్పు చేసినప్పుడు, పొరుగువాడిని ఇబ్బంది పెట్టినప్పుడు నువ్వు తీర్పులో కాదు, కనికరాన్ని కోరాలి. యేసు ప్రభువే మనం చేసిన ప్రతి పనికి కూడా తీర్పు తీరిస్తే మనం ఏమైపోతాం? మనం ప్రతి మనిషి పట్ల దయ కలిగి జీవించడం
నేర్చుకోవాలి. పరిశుద్ధాత్ముని మూలంగా ఆ రోజున అన్యులైన వారి హృదయాల్లోనే ప్రజల పట్ల దయపుడితే, ఆ రాజు ముందుకు వెళ్ళినప్పుడు ఆ ఎస్తేరు పట్ల దయపుడితే, ఈరోజు దేవుని ప్రతినిధులుగా ఉన్న మనలో ఎంత దయ ఉండాలండి. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఒకసారి పొరుగువాని పట్ల ఎంత దయగలిగిన జీవితం జీవిస్తున్నావో చూసుకో. మూడవ మాట, ప్రేమ ఎప్పుడూ కూడా మత్సరపడదు. ప్రేమ మత్సరపడదు. మత్సరం అంటే మత్సరం అమ్మా, అక్కడ ఉన్నమాట మత్సరం. అసూయ, ద్వేషము. మత్సరం అనేది ఎప్పుడు వచ్చింది? ఊరినాయన సండే స్కూల్ పిల్లకన్నా దారుణంగా ఉన్నారు. మత్సరం అనేది ఎప్పుడు పుట్టింది? ఒక మనిషి ఎదుగుతున్నప్పుడు మత్సరం వచ్చింది. అదే కదా మత్సరం అంటే, కొత్త మాటలే ఉంది. ఎదుటి వ్యక్తి ఎదుగుదలను ఓర్చుకోలేకపోవడం, ఎదుటి వ్యక్తి మేలును ఓర్చుకోలేకపోవడం, ఎదుటి వ్యక్తి మెప్పును ఓర్చుకోలేకపోవడమే మత్సరం. యోనాతానులో దయ పుట్టిందా? సౌలుకి దావీదును చూస్తే మత్సరం. ఎందుకు? ఈయన పొగడ్లా. ఈయనకి 1000 కొలది చెప్పి ఆయనకి 10,000 కొలది చెప్పారు. ఇదే మాటని 7వ అధ్యాయము మార్కు సువార్తలో మత్సరం అన్న మాటని చెడ్డ కండ్లు అంటాడు. ఏంటిదంట అది? చెడ్డ కళ్ళు. బాగుపడితే చూడలేని కళ్ళు, ఎదుగుతుంటే చూడలేని కళ్ళు, మంచి పేరు తెచ్చుకుంటుంటే చెడ్డ కన్ను. బ్రాకెట్లో ఉంటుంది, ఉందా? మత్సరం అంటే ఏంటంట? చెడ్డ కళ్ళు. ఆడికి కళ్ళ ముందు ఒకడు బాగుపడుతుంటే ఒప్పుకోడు, ఎదుగుతుంటే ఒప్పుకోడు, వాడబడుతుంటే ఒప్పుకోడు, పొగుడుతుంటే ఒప్పుకోడు అనమాట. అంతా నేనే అవ్వాలి. మత్సరం అంతే కదా. ఆ మత్సరమే యేసేపుని గుంటలో పడేసింది. మత్సరం నీకుందా? ప్రేమ ఎప్పుడూ కూడా మత్సరపడదు. హల్లెలూయా. మత్సరం రాదు. ప్రోత్సహించేది ఎప్పుడు కూడా, అభినందించేది ఎప్పుడు కూడా ప్రేమ. బాగా చేసావు, ఇంకా బాగా చేయి, దేవుడిని ఇంకా దీవిస్తాడు. ఇప్పుడు కూడా అభినందించిద్ది ప్రేమ. ఎప్పుడు కూడా వాళ్ళ నాన్న అన్ని చెప్పిన ఎవరిదానికి మత్సరం పుట్ల. అవును కదూ, వాడు బతుకుంటే నేను రాజు అవను కదూ, ఆ మనసు రాలా. అసలు ప్రేమించాడు కాబట్టి ఆ మనసు రాలా. ఏమన్నా దానికి చెప్పాడు, నువ్వు రాజు అయితే అవరా బాబు, నేను సహకారిగా ఉంటాను, నువ్వు బాగుండాలి. స్తోత్రం చెప్పు. మన వాళ్ళకండి ఎంత మత్సరం ఉంటుందో ఒక్కొక్కసారి ఆశ్చర్యం అనిపించింది. ఎంత మత్సరం వచ్చేస్తుందో, అది ఎంత బాగా ఉంటుందో చిన్నపిల్లలకి కదిపితే అర్థమైంది. చిన్నపిల్లలు ఇద్దరు నుంచో పెట్టి ఒకళ్ళ పొగుడు పక్కన దాన్ని పొగడకుండా, అది బాల్యం నుంచే ఉంటుంది. బాల్యం నుంచే ఉంటుంది. మనం ప్రేమించినప్పుడు ఏ వ్యక్తి ఎదిగినా, ఏ వ్యక్తి దీవించబడినా, ఏ వ్యక్తి ఆస్వాదించబడినా మనం దాన్ని బట్టి ఆనందిస్తాం తప్ప హృదయంలో ఇట్లా రాదు. ఆడప్పుడు ఇల్లు కట్టుకున్నాడు, ఆడప్పుడు ఇల్లు కొనుక్కున్నాడు, ఆడప్పుడే ఆ వస్తువు కొనుక్కున్నాడు, నేను ఇంకా ఎట్లా కొన్నాను. ఇదేం గోలా? నీ సమయం నీకు వచ్చిద్ది, నీ దినం నీకు వచ్చిద్ది, నీ రోజు నిన్ను ఎవరు ఆపలేరు. పొరుగువాడిని దేవుడు దీవించినప్పుడు నువ్వు వాడిని దీవించు. వాడి ఆనందంలో పాలు పంచుకో, వాడి సంతోషంలో పాలు పంచుకో. కొంతమందికి ఏడుపు వచ్చేస్తుంది, బయటపడరు. లోపల వీడప్పుడే అన్ని కొనుక్కున్నాడా, వీడప్పుడు అన్ని సంపాదించేశాడా, నానహమ్మాలు మొదలుపెట్టాడు, నానహమ్మాలు ఫీల్డ్లోకి వచ్చాడు, నానహమ్మాలు వ్యాపారంలోకి వచ్చాడు, నానహమ్మాలు ఉద్యోగంలోకి వచ్చాడు, అప్పుడు ఇన్ని ఉన్నాయా? ఉన్నాయి. ఏం నష్టం? వాడికి అది ఉంది, ఇంకేం లేదో. నీ కళ్ళకు కనిపించే ఆనందం వాడుకుండి, నీకున్న ఏ మానసికమైన ఆనందం వాడికి లేదో. అలా కాదండి, ఏడుపు వచ్చేస్తుంది, ఊరికి ఏడుపు వచ్చేస్తుంది కొంతమందికి. మనం ఒకరిని ప్రేమిస్తే వాళ్ళు అంత ఎదిగితే అంత ఆనందిస్తామండి. ఏడమో మనం ఏడమో, వాడు గుర్తింపు పొందుకుని మనం గుర్తింపు పొందుకోకపోతే ఫైట్ చెయ్యం. ఏమని? వాడు గుర్తించావు, నన్ను గుర్తించలేదు, ఫైట్ చెయ్యం. స్తోత్రం చెప్పు. మాటలు నీకు అర్థమవుతున్నాయా? ఆ ఈర్ష, ఆ ద్వేషము, ఆ చెడ్డ కళ్ళు రాకూడదు ఎప్పుడు కూడా క్రైస్తవుడికి. అది మంచిది కాదు. నీ ఆత్మీయ జీవితాన్ని పూర్తిగా పాడు చేస్తుంది.
మత్సరం బయట కనిపించదులే కానీ లోపల 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 కొరుకుడు పుండులాగా పాకేసి ఎముకలన్నీ గొల్ల చేసేస్తుందంట మత్సరం. ఒక భక్తుడు రాసిన బుక్లో చదివాను. అది బయటకు కనిపించదు కానీ ఆ లోపల 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 ఎముకలను పొడి చేసేస్తుందంట మత్సరం అనేది ఉంటే. ఎప్పుడూ కూడా ఏ వ్యక్తి యొక్క ఎదుగుదలను చూసి కూడా నువ్వు మత్సరపడమాక. ప్రేమించినప్పుడు వాడిని ప్రోత్సహించాలంతే. ఏమండి, సంఘాల్లో ఎంత తలకాయ నొప్పిలో ఒకరిని అప్రిషియేట్ చేయాలంటే, సంఘంలో ఎవడన్నా ఒక పని బాగా చేసి ఆ పని బాగా చేశాడని చెప్పి యథార్థంగా పొగడ్డానికి కూడా భయం వేస్తుంది ఈ రోజుల్లో. మిగతా వాళ్ళు ఒప్పుకోవట్లేదు కదా. అదేమంటే ఈయనకి ఆయన అంటేనే బాగా ఇష్టం, ఈయనకి ఆడంటేనే బాగా ఇష్టం, వాళ్ళు చెప్తేనే బాగా అనిపించింది, అల్లాడిపోతున్నారు. అప్రిషియేట్ చేసే పరిస్థితులు కూడా లేవు. కాస్త మోటివేట్ చేస్తే కాస్త పొగిడే అవకాశం కూడా లేదు ఈ రోజుల్లో. ఎంత భయంకరమైన హృదయాలని మనం కలిగి ఉంటున్నాం ఒకసారి పరిశీలన చేసుకుందాం. మనం పొరుగువాడిని ప్రేమించాలి. పొరుగువాడిని ప్రేమిస్తే వాడిని సహిస్తాం, వాడి క్రియలు వాడి చేష్టలు సహిస్తాం. మనం పొరుగువాడిని ప్రేమించాలి, దయ చూపిస్తాం. వాడి కష్టకాలంలో, వాడి బాధల్లో, వాడి నిందల్లో, వాడి కష్టాల్లో దయ కలిగి ఉంటాం. నీకేం పర్లేదురా, సర్లే నేను హెల్ప్ చేస్తా, దయ కలిగి ఉంటాం. మనం పొరుగువాడిని ప్రేమించాలి. వాడు ఎదిగే కొలది ఆనందిస్తాం, అప్రిషియేట్ చేస్తాం. ఆమేన్. మిగతా 2 మాటలు కూడా చెప్పి నేను ముగిస్తాను. ఏమైందంట ప్రేమ కలిగి ఉంటే? ఇంకా డంబం. ఏమండి, ఆ యోహాన్ పత్రికలో రాస్తాడు కదా, ఈ లోకంలో ఉన్నదంతా ఏముందంట? ఎత్రాస. ఆ తోడుది ఏంటిదంట? జీవపు డంబం. ఇవి దేవుని వలన కలిగినవి కావో. ఇంకా మాట ఒకటి ఉంటుంది అక్కడ, దేవుని ప్రేమ. ఆ మాట చదవండి అక్కడ, యోహాన్ పత్రిక. ఏదో ఒకటి చదివి పెట్టండి, మరి ముక్కలు చేస్తారు. చూసావు, ఇప్పుడు నువ్వు లోకాన్ని ప్రేమిస్తే ఉండదు. డంబం ఉన్న వాళ్ళ దేవుని ప్రేమ ఉండదండి. డంబం ఏంటా? డంబం చేసింది చూపించుకోవడం. నేను లేకపోతే వాళ్ళు లేడు, నేను లేకపోతే వాళ్ళు లేరు, నేను ఆ రోజు నిలబడ్డాను కాబట్టి. అది వాడు చెప్పాలి, నువ్వు కాదు. కొంతమంది డంబం చూపిస్తూ ఉంటారు అన్నమాట. డంబం, డాంబికులుగా ఉంటారు, కనపరుచుకుంటారు. నేను ఇది, నా వలన ఇది, నేనే లేకపోతే అది, డంబం చూపిస్తూ ఉంటారు. ఏమండి, ఒక వ్యక్తి చదువుకుని, వాడు చదువుకున్నాక మంచి జాబ్ తెచ్చి ఒక కలెక్టర్ అయ్యాడు. ఆ తల్లిదండ్రులు సంతోషిస్తారా, డంబం చూపిస్తారా? నేను చదివచ్చు కాబట్టి వాళ్ళు చెప్పుకుంటారా? వాళ్ళు ఏమి ఉండరు. నా కొడుకు ప్రయోజకుడు అయ్యాడు, సంతోషిస్తారు. ఈ రోజున మన మనసు ఎలా ఉంటుందనంటే, ఎదుటివాడికి కొంచెం మేలు చేసామా, మన వల్ల ఎదుటివాడు కొంచెం ఏమన్నా బాగుపడ్డా, మన వల్ల ఏదన్నా అక్కడ ఒక గొప్ప కార్యం జరిగిందా, ఆ రోజు నేను నిలబడ్డాను కాబట్టి అయ్యింది, ఆ రోజు అయిపోయి 100 సంవత్సరాలు అయిపోయింది, ఆ రోజు దగ్గర ఆగిపోతాడు. మాటకి ఆ రోజు నేను ఉండ కాబట్టి బతికావు, ఆ రోజు నేను ఉండ కాబట్టి కాపాడ్డా, ఆ రోజు నేను ఉండ కాబట్టి సహాయం చేయి, అక్కడే ఉంటారు. నువ్వు చేయగలిగింది నువ్వు చేసావు, అయిపోయింది. ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. చూపెట్టుకోవాలి, నా వల్లనే జరిగింది, నా వల్లనే అవుతుంది, నేనుంటేనే చేస్తావు, నా మూలంగానే ముందుకెళ్తావు. ఈ డంబం ఏదైతే ఉందో, దేవుని ప్రేమ ఉన్నప్పుడు డంబం రాదు. నేను డంబంగా ప్రవర్తిస్తున్నావా? ఏమండి, ఏదైనా విషయంలో నీ వలన కొన్ని మంచి పనులు జరిగితే డంబం, మేము ఇలా చేసాం, మా వల్ల ఎలా అవుతుంది, డంబం వస్తుందా? ఏమండి, కొంతమంది సోషల్ మీడియాలో కనపడుతూ ఉంటారు. వాడు చేసే దానం ₹10, వాడు చేస్తున్న ప్రచారం మాత్రం 500. ఎందుకు నువ్వు ప్రచారం చేసుకోవాలి? దేవుడు ఎప్పుడూ కూడా సాయమైనా దానమైనా కుడి చేత్తో చేస్తే తెలియొద్దు. తెలుస్తుందంటే డంబమే కదా. నేను చేశాను, నేను ఇచ్చాను, నేను సాయం చేశాను, నేను చూశాను, నేను పెట్టాను, డంబమే కదా అది. నీకు ప్రతిఫలం కావాలంటే దేవుని వాక్యం ఏం చెప్తుంది? కుడి చేత్తో ఇస్తే ఎడం చేతికి తెలియకూడదు. హల్లెలూయా.
నీ దానము, నీ మేలు ఎప్పుడు రహస్యంగా ఉండాలి. రహస్యంలో చూసే దేవుడిని ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు ఎప్పుడైతే డంబం ప్రదర్శించావో నీ ప్రతిఫలము రాదు. అయితే మనం ప్రేమించామా, మనం ఎవరైతే ప్రేమించామో వారి విషయంలో డంబంగా ప్రవర్తించడానికి ఇష్టపడం. చూడండి, ఒకవేళ నువ్వు ఏదైనా కలిగి ఉన్న వాటిని బట్టి, నువ్వు చేసిన ఉపకారాలను బట్టి, మేలును బట్టి డంబముగా ప్రవర్తిస్తున్నావేమో, నీకు అది డంబం అనిపించకపోయినా ఎదురుడికి చిరాకు వచ్చేస్తుంది. ఇట్లా చెప్పుకునేవాడు ఒకరికి మేము డబ్బా అని పేరు పెట్టాం. డబ్బా రాయడా, డబ్బా కొట్టుకుంటూ ఉంటాడు. నేను అట్లా చూసి ప్రతిదీ 5 రూపాయలు వస్తే కొన్ని 500 పెట్టుకున్నా అంటాడు. నేను కాబట్టి కొన్ని ఎక్కడో కొన్నా అంటాడు. చూసి ఆడి డబ్బా అని పేరు పెట్టి ఆడు ఓపెన్గానే అంటాను డబ్బా అని. ఎందుకంటే డాంబికం మనం ప్రదర్శించడానికి వీలు లేదు. ఎదుటి వ్యక్తిని ప్రేమించినప్పుడు మనం మేలు చేసిన దాన్ని దాపరికంగానే పెట్టుకుంటాం. హల్లెలూయా. ఇంకో మాట ఉంటుంది, ప్రేమ ఎప్పుడు ఉప్పొంగదంట. ప్రేమ ఏం చేయదండి? ఉప్పొంగదు. ఆ మాటకు అర్థం మీకు తెలుసా? ఏమండి, నువ్వు ఎదుటి వ్యక్తిని ప్రేమిస్తే ఎదుటి వ్యక్తి దగ్గర ఒక సామర్థ్యం లేదు, నీ దగ్గర ఆ సామర్థ్యం ఉంది. నీ వలన మేలు జరుగుతుంది. నువ్వు అనుకోవాలి అంతరంగంలో నాకున్న సామర్థ్యం నేను చేస్తున్నాను, వాడుకున్న దాంట్లో వాడు చేస్తాడని చెప్పని నీతో సమానంగా ఆ వ్యక్తిని చూడాలి. మనం ఏం చేస్తాం తెలుసా? మనకున్న తలాంతులను బట్టి ఉప్పొంగుతూ ఉంటాం. వీళ్ళంతా బచ్చగాళ్ళు, నేను వీళ్ళందరికంటే పవర్ఫుల్, వీళ్ళకి ఎవరికి పని రాదు, వీళ్ళకి ఎవరికి వంట రాదు, వీళ్ళకి ఎవరికి పరిచయం రాదు, వీళ్ళకి ఎవరికి ఆరాధన రాదు, వీళ్ళకి అంతరంగంలో ఉప్పొంగిపోతూ ఉంటాం మనం కలిగిన దాన్ని బట్టి. ఆల్మోస్ట్ గర్వానికి దగ్గర అనమాట. హల్లెలూయా. ఉప్పొంగిపోతూ ఉంటారు అంతరంగంలో. నేను ఉండ కాబట్టి పనులు అవుతున్నాయి. డంబమేమో బయటికి చెప్పేసుకునేది, బయటికి ప్రదర్శించిద్ది. ఉప్పొంగడమేమో అంతరంగంలో మాత్రమే జరిగిద్ది. ఏమని ఉప్పొంగిపోతూ ఉంటావు, నేను ఇలాంటి వాడిని, నాకు ఇంత సామర్థ్యం ఉంది కాబట్టి వీళ్ళని నేను హ్యాండిల్ చేయగలుగుతున్నాను, నాకు ఇంత సామర్థ్యం ఉంది కాబట్టి ఇది పని చేయగలుగుతున్నాను, నాకుంది వీళ్ళు ఎవరికి లేదు, వీళ్ళందరూ నేను ప్రత్యేకం అంటే. దేవుడు అందరికీ ప్రత్యేకమైన సామర్థ్యాలు ఇస్తూ ఉంటాడు. దానిని చూసుకుని అంతరంగం ఉప్పొంగిపోతూ ఉంటుంది అనమాట. అంతరంగం ఏమవుతుంది? నేనంటే అదే, నా స్టామినా అంటే అదే, నా సామర్థ్యం అంటే అదే, అందరిలాగా నేను కాదు, అది అంతరంగం ఉప్పొంగుతూ ఉంటుంది. మన సామర్థ్యం ఎంత అండి. అయితే మనం ఎవరిని ప్రేమిస్తామో వారి మీద ఎప్పుడు ఉప్పొంగే ప్రయత్నం అయితే చెయ్యం. హల్లెలూయా. ఆ వ్యక్తుల మీద మనం ఉప్పొంగం, మనం ఇంకా ఆదరిస్తాం. పోనలే, ఈరోజు నేను చేస్తాను, ఒక రోజు నువ్వు ఈ స్థాయికి వస్తావు, ఈరోజు నేను చేస్తాను, మరొక రోజు నువ్వు ఈ పరిచర్యను. ఉప్పొంగం మనం. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? కొందరు నేను తప్ప ఎవరు లేదు అంటారు. ఎందుకైందండి? లోకంలో ఒక సామెత ఉంది, తాడిని తన్నేవాడు ఉంటే తల్లనేవాడు ఇంకోటి ఉంటాడు, వాడు సామర్థ్యం వాడికి ఉంటుంది, దేవుడు ఇస్తాడు. నువ్వే అంత అనుకుంటే ఎలా కుదిరిద్ది? ఉప్పొంగదు. ప్రేమ ఎప్పుడు ఉప్పొంగదు. దేవుడు నాకు ఈ సామర్థ్యం ఇచ్చాడు, దేవుడు నాకు ఈ తలంతి ఇచ్చాడు, నా చుట్టుపక్కల ఉన్న వారికి ఎవరికి సామర్థ్యం లేదు, నాకున్న సామర్థ్యంతో నేను నలుగురికి ఉపయోగపడుతున్నాను అనుకుని ఆగిపోద్ది. నీకు అర్థమైందా? అంతే, ఆగిపోద్ది. నాకున్న సామర్థ్యంతో నేను ఉపయోగపడ్డాను, నాకు ఈ తలాంత్ ఉంది, ఇంకొకరికి మరొక తలాంత్ ఉంది అని ఆగిపోద్ది. గర్వం ఉప్పొంగిపోద్ది. నేను కాబట్టి ఇక్కడ ఉన్నాను, నేను కాబట్టి పని అవుతుంది, నేను కాబట్టి ఇప్పుడు నన్ను మలిగే వెళ్ళండి మాటలు పలకట్లేదా? కామన్గా చెప్పే డైలాగ్ ఏంటి చెప్పనా? నేను కాబట్టి నీతో కాపురం చేస్తున్నాను. మొన్న తల్లి నాతో ఓపెన్గా వాళ్ళ ఆయన ముందు అనేస్తుంది, వీళ్ళ ఇంట్లో నేను కాబట్టి చేస్తున్నానయ్యా, ఇంకోదైతే చేయలేదయ్యా అంటుంది. నువ్వు పెళ్ళాలైనా నువ్వు కాకపోతే అవదా? ప్రపంచం నువ్వు కాకపోతే ఎవరు చేయలేరా? సామెత కాదు, నా తలకై. నేను కాకపోతే ఎవరు చేయాలంటే దేవుడు తెలుసు. అందుకే నేను అప్పుడు అన్నా, దేవుడు తెలుసు ఎవరిని అక్కడ పెట్టాలి, అందుకే పెడతాడు. నువ్వు కాబట్టే ఇక్కడ పెట్టాడు, నువ్వు వేరే వాళ్ళని పెట్టాడు, నువ్వు కాబట్టి ఇక్కడ పెట్టాడు. స్తోత్రం చెప్పు. నువ్వు ఎంత అరిగి కరిగిపోవాలో ఆయన తెలుసు కాబట్టి ఆ కుటుంబ పరిస్థితులకి నిన్ను అక్కడ పెడతాడు. దీనికి వీళ్ళు ఏం చెప్తారు గొప్పగా? మేము కాబట్టి ఎగుతున్నావు అంటే ఆ మాటలు అలా ఉంటాయి. దాన్నే ఉప్పొంగడం అంటలా. ఆ మాటలు అలాంటి మాటలుగా బయటకు వస్తాయి. స్తోత్రం చెప్పు.
చూడండి, యేసు ప్రభు వారు ఈ లోకంలో పరిపూర్ణమైన మానవుడిగా జీవించారు. ఎందరో మహనీయులు కూడా ఆయన మాటలను, ఆయన జీవితాన్ని మాదిరిగా తీసుకున్న వారుగా ఉన్నారు. ఈ రోజున మనం ప్రభు రక్తంలో కడగబడి ప్రభువుని వెంబడించి ప్రభు పోలికని లోకంలో కనపరచవలసిన వారంగా ఉన్నాం. మన బాధ్యత అది. యేసు ప్రభు వారు నిస్వార్థమైన హృదయంతో లోకాన్ని ఎంతగానో ప్రేమించినంత తను అర్పించుకున్న వాడిగా ఉన్నాడు. ఈ రోజున అదే ప్రేమ మనలో ఉంటే తప్ప ఈ భక్తికి, ఈ ధర్మశాస్త్రానికి మనము పరిపూర్ణత చెందిన వారంగా మార్చబడం, పరిపక్వత చెందిన వారంగా మార్చబడం. దేవుణ్ణి ప్రేమిస్తున్నారు తప్ప మనిషిని ప్రేమించలేని మనస్తత్వాలకు దిగజారిపోతున్నారు. అయితే తోటి వాడిని ప్రేమించగలగాలంటే నేను ప్రేమించినట్లే ప్రేమించమన్నాడు యేసయ్య. ఆయన ప్రేమించాడు, ఎవరిని? అందుకే ఆయన సహించాడు శిలువ మీద. ఆయన ప్రేమించాడు, అందుకే ఆయన మొదటి నుంచి దయ కలిగిన వాడిగా ఉన్నాడు. ఆయన ప్రేమించాడు, ఏ రోజున ఎక్కడ మచ్చరపడలా. అందుకే నేను చేసిన వాటికంటే మీరు ఇంకా అద్భుతాలు చేస్తారని శిష్యుల్ని దీవించాడు. యేసు ప్రభు కన్నా గొప్ప కార్యాలు శిష్యులే చేశారు. యేసు ప్రభు నడుచుకుంటూ వెళ్తే ఎప్పుడు ఆయన నిలబడితే ఎవరు స్వస్థత పొందుకోలే. చూసారు మీరు ఎక్కడన్నా? కానీ పేతురు, యోహాను నడుచుకుంటూ వెళ్ళినప్పుడు వారు నీడ కూడా లేచారు. యేసయ్యకి మచ్చరమేం లేదు, నాకంటే గొప్ప చేయాలి, దీవించాడు. స్తోత్రం చెప్పు. యేసయ్య ఎప్పుడు డామం ప్రవర్తించలా, యేసయ్య ఎప్పుడు ఉప్పొంగిపోలా. ఈ రోజున మనము ఆ ప్రేమను కనపరిచే వారిగా ఉండాలంటే ఈ 5 విషయాలను పాటించాలి. మిగతాయి వీలైతే రాబోయే వారు చూద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.